హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ ఆఫ్ ఐసీ ఇంజన్ చూద్దాం. ఓకే, ఇదొక లైన్ డయాగ్రామ్ అనమాట. ఓకే, ఇది చూస్తే ఈ డయాగ్రామ్ చూడండి. ఇది చూసారా, ఇది సిలిండర్. ఓకే, ఇది సిలిండర్, ఇది పిస్టన్. ఓకే, పిస్టన్కి కనెక్ట్ అయిన కనెక్టింగ్ రాడ్ ఓకే, క్రాంక్ షాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంది. ఓకేనా, ఇది ఇన్లెట్ వాల్, ఇది అవుట్లెట్ వాల్. ఓకేనా, ఫస్ట్ మనకి పిస్టన్ ఉన్నప్పుడు ఈ సిలిండర్కి పిస్టన్ ఉంటుంది. పిస్టన్ మాత్రమే కాదు, పిస్టన్ రింగ్స్ కూడా ఉంటాయి. ఈ పిస్టన్ రింగ్స్ వల్ల మనకి ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఓకే, ఈ పిస్టన్ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ పిస్టన్ రింగ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్టింగ్ రాడ్ అనేది ఉంటుంది. ఓకే, పిస్టన్కి ఈ క్రాంక్ షాఫ్ట్కి కనెక్ట్ అవ్వడానికి కనెక్టింగ్ రాడ్ అనేది ఉంటుంది. ఈ కనెక్టింగ్ రాడ్ ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ ఉండే ఒక పిన్ పెడతాను చూసారా, దీన్ని క్రాంక్ పిన్ అంటాం లేదా గడ్జన్ పిన్ అంటాం. ఓకే, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఈ పిన్ని ఏమంటారో అని అడుగుతారు. ఓకే, కనెక్టింగ్ రాడ్తో కనెక్ట్ చేసే పిస్టన్కి కనెక్టింగ్ రాడ్కి యూజ్ చేసే పిన్ ఏంటి అని అడిగితే గడ్జన్ పిన్ అని అనొచ్చు లేదా క్రాంక్ పిన్ అయినా అనొచ్చు. ఎక్కువ పిన్ పెడతాం కదా, ఇక్కడ ఒక పిన్ ఇక్కడ ఒక రింగ్లో ఉంటే అక్కడ కూడా మనం ఒక పిన్ పెట్టి కదా కనెక్ట్ చేస్తాం. అక్కడ పెట్టే పిన్ని పిస్టన్ పిన్ అంటాం. పిస్టన్ పిన్ ఇక్కడ ఉన్నదాన్ని క్రాంక్ పిన్ లేదా గడ్జన్ పిన్ అంటాం. ఓకే, ఇక్కడ నుంచి ఇది క్రాంక్ షాఫ్ట్. ఇక్కడ ఇలా లైన్ డయాగ్రామ్ ఉంటుంది. ఇది క్రాంక్ షాఫ్ట్ ఇలా రొటేట్ అవుతుంటే ఇది ఇలా కిందకు వస్తునేటప్పుడు ఇది ఇలా కిందకు వచ్చేటప్పుడు ఇది ఇలా ఇటు మూవ్ అవుతుంది. మళ్ళీ ఇది ఇలా రౌండ్ ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఈ పిస్టన్ అనేది ఇలా పైకి వెళ్తుంది. ఓకేనా, ఇలా అక్కడ రోటరీ మోషన్ని మనం యూస్ చేసుకొని రెసిప్రోకేట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇది సిలిండర్ యొక్క బాటమ్ డెడ్ సెంటర్. ఓకే, ఇది సిలిండర్ యొక్క టాప్ డెడ్ సెంటర్. మనకి పిస్టన్ అనేది టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్ వరకు మూవ్ అవుతుంది. పై నుంచి కింద వరకు ఈ బాటమ్ డెడ్ సెంటర్ వరకు మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చూసారా, ఇక్కడ వరకే పిస్టన్ మూవ్ అవుతుంది, ఇక్కడ నుంచి పైకి వెళ్దు. ఓకే, దీని యొక్క లెంత్ ప్రకారం మన డిజైన్లో అలా డిజైన్ చేస్తారనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి మరి ఈ స్పేస్ని చూసారా, దీన్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం అనమాట. ఈ స్పేస్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం. ఈ క్లియరెన్స్ వాల్యూమ్లోనే మనం యూజ్ చేసే ఎయిర్ లేదా ఎయిర్ ఫ్యూయల్ మిక్చరు ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎక్స్పాండ్ అయ్యి కంబషన్ జరిగి ఎక్స్పాన్షన్ అవి జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏదైతే టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అవుతుంది చూసారా, దీన్ని స్వెప్ట్ వాల్యూమ్ అంటాం మనం. ఓకే, ఎక్కడైతే టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్ వరకు పిస్టన్ అనేది మూవ్ అవుతుందో దాన్ని స్వెప్ట్ వాల్యూమ్ అంటారు. అది కాకుండా మిగతా వాల్యూమ్ ఉంటుంది చూసారా, దాన్ని క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం. ఓకే, ఇది ఒక దగ్గర నుంచి ఎయిర్ అనేది ఇన్లెట్ ద్వారా వస్తుంది. ఎప్పుడైతే కంబషన్ జరిగి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందో మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, రిజెక్ట్ చేసేదంతా బయటికి వెళ్ళిపోతుంది, వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇది ఫ్యూయల్ ఇంజెక్టర్ లేదా స్పార్క్ ప్లగ్ మనకి ఎస్ఐ ఇంజన్స్లో యూజ్ చేస్తాం. ఓకే, ఎస్ఐ ఇంజన్స్లో స్పార్క్ ప్లగ్ని యూజ్ చేస్తాం. సిఐ ఇంజన్స్లో మనం ఫ్యూయల్ ఇంజెక్టర్ని యూజ్ చేస్తాం. ఎస్ఐ ఇంజిన్ అంటే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్. స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అనేది పెట్రోల్ ఇంజిన్ అనమాట. పెట్రోల్ ఇంజిన్లో మనకి ఎయిర్ ఫ్యూయల్ రెండు మిక్స్ అయ్యి లోపలికి వస్తే దాన్ని స్పార్క్ ఇవ్వడం వల్ల మనకి కంబషన్ ప్రాసెస్ అనేది సిలిండర్లో జరుగుతుంది. ఓకే, కంబషన్ ఇగ్నిషన్ ఇంజిన్లో మనకి ఎయిర్ ఒకటే వస్తుంది. తర్వాత ఫ్యూయల్ పార్టికల్స్ని అటమైజేషన్ చేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది సిలిండర్లోకి పంపిస్తే ఎయిర్ అండ్ ఫ్యూయల్ మిక్స్ అయ్యేటప్పుడు మనకి బర్నింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ లైన్ డయాగ్రామ్ అయింది కదా. ఓకే, ఎవ్రీథింగ్
అన్నీ కవర్ చేశాను కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం బేసిక్ పార్ట్స్ అనేవి చూద్దాం. ఓకేనా? ఓకే, ఈ పార్ట్స్ చూడండి. ఇది అసలైన ఇంజిన్ టోటల్ అన్ని పార్ట్స్ ఇప్పుడు వరకు మీకు చూపించింది అలా సిలిండర్లో ఏం జరుగుతుంది వాటి పార్ట్స్ నేమ్. ఇది కూడా సింపులే కానీ టోటల్ విత్ క్రాంక్ షాఫ్ట్ క్రాంక్ ప్రతిది. ఓకేనా? నేను ఇప్పుడు చెప్పాను కదా, ఫ్యూయల్ ఇంజెక్టర్ ఆర్ స్పార్క్ ప్లగ్ అనేది ఎక్కడ ఉంటుంది. ఇది ఇన్లెట్ వాల్వ్, ఇది అవుట్లెట్ వాల్వ్. ఈ వాల్వ్స్ అనేవి రాకరామ్తో మనకి కరెక్ట్ టైంకి ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవ్వడం, కరెక్ట్ టైంకి ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతాయి. ఓకేనా? ఈ రాకరామ్ ఎలా రన్ అవుతుందంటే ఈ క్యామ్ ఉంది చూసారా, ఈ క్యామ్ ద్వారా మనకి అవుతుంది. ఓకే, ఈ క్యామ్ యొక్క రొటేషన్ వల్ల మనకి ఏ టైంలో ఏది ఓపెన్ అవ్వాలో, ఇన్లెట్ వాల్వ్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి, అవుట్లెట్ వాల్వ్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అనేది ఈ క్యామ్ ద్వారా మనకి డిపెండ్ అయి ఉంది. ఓకే, నెక్స్ట్ ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్ ఆల్రెడీ చెప్పాను కదా. ఇది ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ లాస్ట్లో ఓపెన్ అవుతుంది. ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యేటప్పుడు ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. ఓకే, ఇది సిలిండర్, ఈ లోపల ఇదంతా సిలిండర్. ఇక్కడ ఉంటుంది చూసారా, దీన్ని మనం గడ్జన్ పిన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది పిస్టన్. నెక్స్ట్ ఈ పిస్టన్ని ఈ క్రాంక్ని కనెక్ట్ చేసేది క్రాంక్ రాడ్. ఇది క్రాంక్ పిన్. ఓకే, క్రాంక్ షాఫ్ట్, ఇది క్రాంక్ షాఫ్ట్. ఇది క్రాంక్ కేజ్, ఇది కేజ్. ఓకే, ఇందాక నేను ఇక్కడ ఉన్న పిన్ని గర్జన్ పిన్ అన్నాను కదా. ఓకే, ఇది గర్జన్ పిన్ అనమాట. ఓకే, పిస్టన్కి కనెక్ట్ చేసే పిన్ గర్జన్ పిన్ లేదా పిస్టన్ పిన్. ఓకే, ఇక్కడ ఉన్నదాన్ని మనం క్రాంక్ పిన్ అంటాం. ఓకే, చిన్న మిస్టేక్. ఓకే, ఇది క్రాంక్ షాఫ్ట్ అనమాట. ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుంటే మనకి ఈ క్రాంక్ అనేది రొటేట్ అయ్యి, ఇది రొటేట్ అవడం వల్ల ఈ కనెక్టింగ్ రాడ్ అప్ అండ్ డౌన్ మోషన్ ఇలా రొటేట్ అవుతుంటే మనకి పిస్టన్ అనేది అప్ అండ్ డౌన్ మోషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ సిలిండర్ ఉంది చూసారా, సిలిండర్ చుట్టూ మనకి వాటర్ జాకెటింగ్ సిస్టమ్ అనేది పెడతాం. ఎందుకంటే హై హీట్ ఉంటుంది కదా, ఈ హై హీట్ని కూల్ చేయడానికి మనం వాటర్ జాకెటింగ్ సిస్టమ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, వాటర్ జాకెటింగ్ యూస్ చేస్తాం లేదా ఎయిర్ని కూడా యూస్ చేస్తాం. ఓకే, ఫిన్స్ పెట్టి ఎయిర్ని కూడా యూస్ చేస్తాం, ఎయిర్ని కూడా యూటిలైజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనం వీటి యొక్క పార్ట్స్ అనేవి డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, ఇది లిటిల్ బిట్ లెంతీగా ఉంటుంది, పెద్దగా మనకి డెఫినేషన్స్ కనబడతాయి. ఓకే, వాటి యొక్క ఫంక్షన్స్ కొంచెం పెద్దగా కనిపిస్తాయి. కానీ ఒకసారి మనం అర్థం చేసుకుంటే మన ఓన్గా మన ఎగ్జామ్లో రాయగలం. ఓకే, ఇది చూస్తే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ పిస్టన్ దట్ మూవ్స్ విత్ ఇన్ ద సిలిండర్. పిస్టన్ అనేది సిలిండర్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఫిట్టెడ్ విత్ 2 వాల్వ్స్. ఓకే, ఫిట్టెడ్ విత్ 2 వాల్వ్స్. ద డిస్టెన్స్ మూవ్డ్ ఇన్ ద వన్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ స్ట్రోక్. ఒకవైపు మనకి ఒకే డైరెక్షన్లో మనకి మూవ్ అవుతుంది చూసారు, దాన్ని మనం స్ట్రోక్ అంటాం. అండ్ ద సిలిండర్ డయామీటర్ ఈజ్ కాల్డ్ బోర్. మనకైతే సిలిండర్ ఉంటుంది చూసారా, ఈ సిలిండర్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఉంటుంది చూసారా, దీన్ని మనం బోర్ అని పిలుస్తాం. ఓకే, ద పిస్టన్ ఈజ్ సెడ్ టు బీ ఎట్ టాప్ డెడ్ సెంటర్. ఓకే, పొజిషన్ వెన్ ద సిలిండర్ వాల్యూమ్ ఈజ్ మినిమమ్. ఓకే, మనకి మినిమం దగ్గర ఎక్కడ ఉంటుంది మనకి పిస్టన్, టాప్ డెడ్ సెంటర్లో ఉంటుంది. ద మినిమం వాల్యూమ్ ఈజ్ నోన్ యాజ్ క్లియరెన్స్ వాల్యూమ్. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఆల్రెడీ లైన్ డయాగ్రామ్లో మీకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఎక్కడైతే తక్కువ వాల్యూమ్ ఉంటుందో, ఆ తక్కువ స్పేస్ ఉంటుందో దాన్ని క్లియరెన్స్ వాల్యూమ్ అంటాము. అక్కడ ఉండేదాన్ని టాప్ డెడ్ సెంటర్ అంటాము. ద పిస్టన్ ఈజ్ ఎట్ బాటమ్ డెడ్ సెంటర్ వెన్ ద cylinder volume is maximum. The volume is swept out by the piston between top dead center and bottom dead center is called the swept volume. Okay, next major components చూద్దాం.
The major components of the engine and their functions are briefly described. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ద సిలిండర్ బ్లాక్. సిలిండర్ బ్లాక్ అంటే ఏంటి? ద సిలిండర్ బ్లాక్ ఈజ్ ద మెయిన్ బాడీ ఆఫ్ ద ఇంజన్. ఇట్ అకామిడేట్స్ సిలిండర్ ఆర్ సిలిండర్ లైన్స్, క్రాంక్ షాఫ్ట్, క్యామ్ షాఫ్ట్ and many other components. Okay, it accommodates the cylinder lines అన్నిటికి ఇది అకామిడేట్ చేస్తుంది. ఇట్ యూజువల్లీ మేడ్ ఆఫ్ గ్రే క్యాస్ట్ ఐరన్ ఆర్ అల్యూమినియం alloys. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట. సిలిండర్ని మనకి సిలిండర్ బ్లాక్ని లేదా సిలిండర్ని మనకి దేంతో తయారు చేస్తారు, ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు? గ్రే క్యాస్ట్ ఐరన్. మీకు సిలిండర్ అంటే ఏంటంటే మీకు ఎగ్జామ్లో ఏది గుర్తు రాలేదు అనేటప్పుడు సిలిండర్ ఈజ్ మేడప్ ఆఫ్ ద మెటీరియల్ గ్రే క్యాస్ట్ ఐరన్ అండ్ దాంతో మీకు ఇంకేదైనా ఒక పాయింట్ గుర్తుంటే దాన్ని రాసినా సరే మీకు మార్క్స్ ఇస్తారు. ఓకే, సిలిండర్ అంటే ద సిలిండ్రికల్ బ్యారెల్ ఇన్ విచ్ ద పిస్టన్ రెసిప్రొకేట్స్ ఈజ్ కాల్డ్ ద సిలిండర్. వన్ ఎండ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ క్లోజ్డ్ విత్ సిలిండర్ హెడ్ వెన్ యాజ్ అదర్ ఎండ్ ఓపెన్స్ టువర్డ్ ద క్రాంకేజ్. క్రాంకేజ్ ద్వారా మనకి ఓపెన్ అయి ఉంటుంది. ద cylinders are provided with liner which may be easily replaced whenever required. ఓకే, ఇట్ మేడ్ విత్ గ్రే క్యాస్ట్ ఐరన్. సిలిండర్ కూడా మనకి గ్రే క్యాస్ట్ ఐరన్తో మనకి మేడ్ అవుతుంది. సిలిండర్ హెడ్ ఉంటుంది కదా, ద సిలిండర్ హెడ్ ఈజ్ బోల్టెడ్ టు వన్ ఎండ్ ఆఫ్ ద సిలిండర్ అండ్ serves as cover for cylinder. It accommodates valves అంటే ఇన్లెట్ వాల్, ఎగ్జాస్ట్ వాల్, స్పార్క్ ప్లగ్ లేదా ఫ్యూల్ ఇంజెక్టర్ అండ్ ప్రొవైడ్స్ కంబషన్ ఛాంబర్ని ప్రొవైడ్ చేస్తుంది. ద సిలిండర్ హెడ్ ఈజ్ మేడ్ విత్ గ్రే క్యాస్ట్ ఐరన్ ఆర్ అల్యూమినియం alloy. నెక్స్ట్ వన్ పిస్టన్ అంటే ద పిస్టన్ రెసిప్రొకేట్స్ ఇన్ ద సిలిండర్ టు కంప్లీట్ ద సైక్లిక్ ఈవెంట్స్. ఒక సైక్లిక్ ఈవెంట్ కంప్లీట్ చేయడానికి రెసిప్రొకేట్ అవుతుంది. అండ్ ట్రాన్స్మిట్ గ్యాస్ ఫోర్స్ టు క్రాంక్ షాఫ్ట్ త్రో కనెక్టింగ్ రాడ్ ద్వారా మనకి ఫోర్స్ అనేది క్రాంక్ షాఫ్ట్కి ఇస్తుంది. ద పిస్టన్స్ ఆర్ జనరల్లీ మేడ్ విత్ క్యాస్ట్ ఐరన్. పిస్టన్ అనేది క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు. అల్యూమినియం alloy అండ్ క్యాస్ట్ స్టీల్, ఈ మూడిటితో మనకి పిస్టన్ అనేది తయారు చేయవచ్చు. నెక్స్ట్ పిస్టన్ రింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం మనం. అసలు పిస్టన్ రింగ్ అంటే ఏంటో చూద్దాం. ద పిస్టన్ రింగ్స్ ప్రొవైడ్ ఏ టైట్ సీల్ బిట్వీన్ ద పిస్టన్ అండ్ ద సిలిండర్ వాల్. పిస్టన్కి సిలిండర్ వాల్కి మధ్యలో టైట్ సీల్లా మనకి పిస్టన్ రింగ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇట్ ప్రివెంట్స్ లీకేజ్ ఆఫ్ ద కంబషన్ గ్యాసెస్ ఇంటూ మేడ్ విత్ ద స్పెషల్ క్యాస్ట్ ఐరన్ alloy విత్ క్రోమ్ ప్లేటింగ్. ఓకే, మనకి లీకేజ్ అనేది కంబషన్ ఆఫ్ గ్యాసెస్ అనేది లీకేజ్ అవ్వకుండా మనకి పిస్టన్ రింగ్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి? కనెక్టింగ్ రాడ్ అంటే ఇట్ కనెక్ట్స్ ద పిస్టన్ అండ్ ద క్రాంక్. ఓకే, చాలా సింపుల్. మీకు అసలు పిస్టన్ రింగ్ అంటే ఏం చేస్తుందంటే ఇది లీకేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. టైట్ సీల్లా వర్క్ అవుతుంది. మీ ఓన్గా మీకు అసలు ఆ పార్ట్ అనేది ఎందుకు ఉపయోగిస్తామో తెలిస్తే మీరు మీ ఓన్గా రాసుకోవచ్చు. ఓకే, కనెక్టింగ్ రాడ్ అంటే ఏంటి? పిస్టన్కి క్రాంక్కి కనెక్ట్ చేస్తుంది. ఓకే, ఇట్ కనెక్ట్స్ ద పిస్టన్ అండ్ ద క్రాంక్ అండ్ ట్రాన్స్మిట్ గ్యాస్ ఫోర్స్ ఫ్రమ్ ద పిస్టన్ టు ద క్రాంక్ షాఫ్ట్. It transmits the reciprocate motion of the piston continuously to the rotary motion of the crankshaft. Reciprocating motion మనకి రోటరీ మోషన్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇట్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇట్ మేడ్ విత్ మీడియం కార్బన్ స్టీల్ ఆర్ alloy స్టీల్. ఓకే, నెక్స్ట్ గర్జన్ పిన్ లేదా పిస్టన్ పిన్ లేదా వ్రిస్ట్ పిన్. ఓకే, ఇది రేర్గా అడుగుతారు వ్రిస్ట్ పిన్ అని. మనకి నార్మల్గా గర్జన్ పిన్ లేదా పిస్టన్ పిన్ అని అడుగుతారు. ఓకే, ఇట్ కనెక్ట్స్ స్మాల్ ఎండ్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ టు పిస్టన్. ఇట్ మేడ్ ఆఫ్ స్టీల్తో అనే మనకు తయారు చేస్తారు. నెక్స్ట్ వన్ క్రాంక్ పిన్ అంటే క్రాంక్ పిన్ కనెక్ట్స్ బిగ్ ఎండ్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ విత్ క్రాంక్. ఓకే, ఇట్ ట్రాన్స్మిట్స్ పవర్ ఫ్రమ్ ద పిస్టన్ టు క్రాంక్ తో ద కనెక్టింగ్ రాడ్. ఇట్ మేడ్ అప్ ఆఫ్ స్టీల్. క్రాంక్ పిన్ అంటే కనెక్టింగ్ రాడ్కి
ఒక పెద్ద ఎండ్ ఉంటుంది చూసావా, బిగ్ ఎండ్, కనెక్టింగ్ రాడ్కి కనెక్ట్ చేసే బిగ్ ఎండ్ని మనం క్రాంక్ పిన్ అంటాం. క్రాంక్ అంటే ఇట్ ఈస్ ద లింక్ బిట్వీన్ కనెక్టింగ్ రాడ్ అండ్ క్రాంక్ షాఫ్ట్. ఇట్ కనెక్టెడ్ టు ద connecting rod with crank pin. It translates linear motion of the piston into rotary motion of the crankshaft. Okay, next crankshaft. Crankshaft అంటే the power developed in the cylinder is transmitted to the crankshaft through connecting rod and the crank. It transmits the power developed in the cylinder to driven shaft. Okay, it is made with the ఫోర్జ్డ్ స్టీల్. మనకి క్రాంక్ షాఫ్ట్ ద్వారానే పవర్ అనేది డెవలప్ అవుతుంది. మనకి క్రాంకేజ్ ఇవన్నీ వర్క్ అవుతున్నాయంటే క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవ్వడం వల్లనే మనకి జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే క్యామ్ షాఫ్ట్. క్యామ్ షాఫ్ట్ అంటే ఇట్ ఈస్ డ్రివెన్ బై ద క్రాంక్ షాఫ్ట్ బై మీన్స్ ఆఫ్ టైమింగ్ గేర్స్. ఇక్కడ టైమింగ్ గేర్స్ అవన్నీ ఉంటాయి, అవి యూజ్ చేసుకొని క్రాంక్ షాఫ్ట్ వల్ల ఈ క్యామ్ షాఫ్ట్ అనేది రన్ అవుతుంది. ద స్పీడ్ ఆఫ్ ద క్యామ్ షాఫ్ట్ ఈజ్ హాఫ్ ద స్పీడ్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్. ఇట్ ఆపరేట్స్ ఇన్లెట్ వాల్వ్ అండ్ ద అవుట్లెట్ వాల్వ్. క్యామ్ షాఫ్ట్ అనేది ఇన్లెట్ వాల్వ్ని అవుట్లెట్ వాల్వ్ని ఆపరేట్ చేస్తుంది. అంటే ఏ టైంలో ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవ్వాలి, ఏ టైంలో అవుట్లెట్ వాల్వ్ ఓపెన్ అవ్వాలి అని. ఓకే, ఇట్ ఈజ్ మేడ్ విత్ ఫోర్జ్డ్ స్టీల్. ఈ క్యామ్ షాఫ్ట్ అనేది కూడా ఫోర్జ్డ్ స్టీల్తోనే మనకి మేడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్రాంకేజ్. క్రాంకేజ్ అంటే ఇట్ ఈజ్ స్టేషనరీ బాడీ ఆఫ్ ఇంజన్. ఓకే, స్టేషనరీ బాడీ ఆఫ్ ఇంజన్. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ ఎన్క్లోజర్ ఫర్ మూవింగ్ పార్ట్స్. ఇట్ మేడప్ ఆఫ్ అల్యూమినియం alloy or గ్రే క్యాస్ట్ ఐరన్. ఈ క్రాంకేజ్ని కూడా మనం గ్రే క్యాస్ట్ ఐరన్తోనే తయారు చేస్తాము. నెక్స్ట్ వాల్స్. ఓకే, వాల్స్ అంటే 2 valves are provided for cylinder of 4-stroke engine. మనకి 2 valves అనేది ఉంటుంది, ఒకటి ఇన్లెట్ వాల్వ్, ఇంకోటి ఎగ్జాస్ట్ వాల్వ్. ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఇంటెన్స్ హీట్ ఆఫ్ అవుట్ గోయింగ్ గ్యాసెస్ 700 degreesలో ఉంటుంది. ఓకే, వైల్ ద ఇన్లెట్ వాల్వ్స్ రిమైన్స్ ఫెయిర్లీ కూల్ బై ఇన్కమింగ్ ఎయిర్ ఆర్ చేంజింగ్ charge 250 degrees centigrade. Therefore, the material used for exhaust and inlet valves are different. Inlet valve ki 250 degrees centigrade లోనే మనకి ఇన్లెట్ గ్యాస్ లేదా గ్యాస్ ప్లస్ ఫ్యూయల్ రెండు వస్తుంటాయి. కానీ ఎగ్జాస్ట్ గ్యాసెస్ మూవ్ అవ్వడానికి 700 degrees దగ్గర మనం యూజ్ చేస్తాం. అంటే ఎగ్జాస్ట్ వాల్వ్ యూజ్ చేసేటప్పుడు దాని యొక్క మెటీరియల్ 700 degreesని తట్టుకునేటట్టు ఉండేటట్టు మెటీరియల్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆ రెండు మెటీరియల్స్ డిఫరెంట్ కాబట్టి ఏ మెటీరియల్ ఏ వాల్వ్కి యూజ్ చేస్తారో చూద్దాం. నికెల్ క్రోమియం alloy స్టీల్ ఈజ్ సూటబుల్ ఫర్ ఇన్లెట్ వాల్వ్. ఓకే, ఇన్లెట్ వాల్వ్కి నికెల్ క్రోమియం alloy యూజ్ చేస్తాము, alloy స్టీల్. సిలికాన్ క్రోమ్ స్టీల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎగ్జాస్ట్ వాల్వ్. ఓకే, ఎగ్జాస్ట్ వాల్వ్కి సిలికాన్ క్రోమ్ స్టీల్ అనేది యూజ్ చేస్తాం. ఇది టోటల్గా దాని యొక్క లైన్ డయాగ్రామ్, దాని యొక్క పార్ట్స్ అండ్ వాటి యొక్క పార్ట్స్ ఏదైతే వర్క్ చేస్తుంది అనేది సింపుల్గా చూసాం అనమాట. ఇది ఇంత పెద్దగా ఉన్నాయి కదా, మీరు చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీరు ఏదే దాంతో మీ మెటీరియల్ అనేది మేడ్ అవుతుంది, క్రాంక్ పిన్ దేంతో తయారవుతుంది లేదా దాని వర్కింగ్ ఏంటి తెలుసుకుంటే మీరు ఈజీగా ఎగ్జామ్లో రాసేయచ్చు. దీన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.